టి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడి ఉంది. అట్లాగే అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది రకరకాల లబ్ధుల కోసమో బ్లాక్మెయిలింగ్ కోసమో ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేందర్ గారు మాట్లాడినరు. అట్లా మన గవర్నర్ ఆనాటి గవర్నర్ తమిళసై అంతేనా వారు కూడా నా ఫోన్ అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎవరు చేయించు ఎందుకు చేయించిన అవసరం పడితే నోటికి ఆ మాట వచ్చిందంటే అంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పనే కోరుకుంటే ఏం కర్మ ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్తో పాటుగా కీలక పాత్ర పోషించినటువంటి ఆనాడు కోదండరామ్ గారిని మధ్యరాత్రి ఇంటి మీదకి దాడి చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసిండ్రు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఇన్ని రకాల అసలు నేను కూడా కొద్ది దగ్గరికి వెళ్ళి చూసిన కదా, ఇన్ని రకాల ఉన్నా కూడా అటువంటి పనులు ఏం చేయలే కదా. అంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము ఆ అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడం కోసం నోటీస్ పిలుస్తారు, సాక్షులు పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా ఐ థింక్ సుమారు 1.5-2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనే రావడం జరిగింది. ఇప్పుడు ఏది లేకపోతే, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే అనేది లేకపోతే ఇటువంటి కోర్టులకు పోయి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రప్పిస్తేనే వచ్చేటువంటి కార్యక్రమం జరిగినాయి కదా. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గంగా, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజలకు సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ అంటే వాళ్ళను పూర్తిగా అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా, వ్యాపార విషయాలు మాట్లాడుకున్నా, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నా
మరి ఇంట్లోకి తొంగి చూసినట్టేనా కాదా? అంటే ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడే కార్యక్రమం చేసి ఇవాళ మీరు నిందితులని అనలే, మిమ్మల్ని సాక్షులుగా పరిగణించి పిలవడం జరిగింది. మరి అటువంటిది భయపడాల్సిన అవసరం వచ్చింది? భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే అంటే పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు తెలియాల్సిన అవసరం, తెలుసుకోవడం కోసం చేసే కార్యక్రమం. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఏమి జరగకుండా ఉంటే మళ్ళీ ఎవరు చేయాలి? ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనే కదా. రాజకీయంగా అంటే ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి అతిథులు కాదు, ఎంతటి వాళ్ళైనా. అరే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనమంటారు. ఈ స్థాయికి ఇంత నీచమైనటువంటి పని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటాం. ఆ కాలేజీలో స్కూళ్ళలో వాడు ఇట్లా చేసిన వీడు అట్లా చేసిన కింద మరి వాళ్ళకి మీకు భేదం ఉన్నట్టు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే కార్యక్రమం చేయడం జరిగింది? మొన్న కేటీఆర్ మాట్లాడిండు, నిన్న హరీష్ రావు మాట్లాడిండు. అట్లాగే దీనికి సంబంధించి ఈ రోజున ప్రజాధనంతో నడిచేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా మీరు ఆ సంస్థలపైన దాడి చేసే కార్యక్రమం చేస్తూ మీ సొంత అవసరాలు వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తే అంటే ప్రభుత్వం ఇంకేం పట్టకుండా ఉన్నట్టుగా చూసుకుంటూ కూర్చోవాలా? ఈరోజున మీరేదో కరెక్ట్గా పరిపాలన చేసినట్టుగా, ఈ ప్రభుత్వమే మీకు తప్పు చేసినట్టుగా, అంటే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా, ఎన్ని అవినీతి పనులు చేసినా, ఎన్ని అప్రజాస్వామిక వ్యవహారాలు చేసినా, ఫోన్ ట్యాపింగ్ చేసినా రకరకాలు ఉన్నాయి. అంటే మీరు ఏం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవాలా? ఎంక్వైరీ చేయొద్దా? దోషులను తేల్చొద్దా? డిపార్ట్మెంట్ పని ఎంక్వైరీకి ఆదేశించిండ్రు. సో దీనికేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా, రాజకీయ కక్ష చేసినట్టుగా, ఏదో పార్టీల పైన వేటాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు నిజంగానే ఏ సంబంధం లేకపోతే నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఏ అంశమైనా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే, బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజున మీరు రకరకాల అక్రమాలు చేస్తూ మళ్ళీ తగుదనమనుకుంటూ మీరే మళ్ళీ దుర్మార్గంగా ఉల్టా చోర్ కోతోలు అంటున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరిపడదు. ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రులుగా ఉండి ఈ స్థాయికి దిగజారే కార్యక్రమం అనేది చెల్లుబాటు కాదు. ఈ యొక్క విచారణ పూర్తి కావాల్సిందే. వాస్తవాలు తేలాలి. మిమ్మల్ని ఒక్కనే పిలవలే కదా, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, బీజేపీ వాళ్ళు పిలిచిండ్రు, కాంగ్రెస్ పిలిచిండ్రు, ఇంకెవరైనా పిలుస్తారు. అందరినీ పిలవాల్సిందే. ఈ యొక్క సిట్టు ఎంక్వైరీ పూర్తి కావాల్సిందే. ఎవరైనా దీనికి బాధ్యులెవరో ఆ బాధ్యులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, ఇంతకుముందు మా డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. ఈనాడు రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత అధోగతి ఎందుకయింది? ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరగలేదు, ఎన్ని కబ్జాలు జరగలేదు, ఫోన్ ట్యాపింగ్లు,
ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నిటిపైన కూడా రీసౌండ్ వస్తూ ఉంటే చెప్పం ముందే క్లియర్